నారా లోకేష్ గారు ఏం చేశారంటే, ఆయన ఎలాగో పరిశ్రమల శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి, అట్ ద సేమ్ టైం ఐటీ శాఖ మంత్రి కాబట్టి ఆయన నూజివీడులోని అశోక్ లేలాండ్ ప్లాంట్ ని అయితే స్టార్ట్ చేయడానికి వెళ్ళారు. అలా స్టార్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు పెద్ద ఎత్తున అక్కడైతే కార్యకర్తలు వీళ్ళందరూ గ్యాదర్ అయి ఉన్నారు. అలా గ్యాదర్ అయిన వాళ్ళలో ఒక వర్గం కార్యకర్తలు ఎన్టీఆర్ ఫ్లెక్సీని తీసుకొచ్చారు. ఎన్టీఆర్ ప్లకార్డ్ ని పట్టుకొచ్చేసి ఈ ప్లకార్డ్ ని పట్టుకోవాలని చెప్పి అడిగారంట. దాన్ని నారా లోకేష్ ఎలా తీసుకుంటారని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ నారా లోకేష్ గారు విత్ ఇన్ నో టైమ్ అసలు ఏమీ ఆలోచించకుండా వెంటనే ఆ ప్లకార్డ్ ని పట్టుకొని జై ఎన్టీఆర్ అని చెప్పి నినాదాలు చేయడం ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో ఎక్కువ ట్రెండ్ అవుతుంది. ప్లకార్డ్ ని పట్టుకొని ఆయన కూడా నినాదాలు చేయడము, ఇది మొత్తం కూడా ఆ ఎన్టీఆర్ వర్గం ఏదైతే ఉందో వాళ్ళందరినీ కూడా ఆకర్షించడానికి అని చెప్పి కొంతమంది అంటున్నారు. కానీ ఆకర్షించడానికైనా వేటిదైనా ఇగో క్లాషెస్ అనేవి కొద్దిగా అడ్డు వస్తూ ఉంటాయి ఏ నాయకుడికైనా. కానీ ఆయన చాలా పరిణితితో వ్యవహరించి అక్కడ సిచ్యువేషన్ ని, చాలా సున్నితమైనటువంటి సిచ్యువేషన్ ని చాలా కేర్ఫుల్ గా, చాలా థాట్ఫుల్ గా తీసుకున్నారని చెప్పి, ఆ సిచ్యువేషన్ తనకి ఆపోజిట్ గా ఉన్నా కానీ దానికి అనుకూలంగా కన్వర్ట్ చేసుకొని అక్కడ మంచి మార్కులు కొట్టేశారని చెప్పి కొంతమంది అంటున్నారు. ఇది నిజంగా చంద్రబాబు నాయుడు గారి లెగసీని కంటిన్యూ చేయడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు.